Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 131 points gain అయ్యి 77,341 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 37 పాయింట్స్ గెయిన్ అయ్యి 23,538 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 42 పాయింట్స్ గెయిన్ అయ్యి 51,704 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ లో కొంత గ్యాప్ డౌన్ అని అనిపిస్తూ అక్కడి నుంచి కూడా ఇంకా మార్కెట్ డౌన్ సైడ్ కే వెళ్తుందన్న సినారియోని బేర్స్ కి క్రియేట్ చేస్తూ అక్కడి నుంచి మార్కెట్ లో ఒక గుడ్ షార్ట్ కవరింగ్ అయితే నిఫ్టీ అండ్ ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ గా కనిపించింది. రీసెంట్ టైమ్స్ లో ఆఫ్టర్ జూన్ 19th మీరు మార్కెట్ లో ఉన్న ప్రైస్ యాక్షన్ స్ట్రక్చర్ ని మీరు గమనించారంటే ఇంట్రాడేలో పైకి కిందకైతే మారుతున్నట్లు కనిపిస్తుంది. కానీ అటు ఆ రోజు మేక్ చేసిన హైని కానీ ఆ రోజు మేక్ చేసిన లోని కానీ బ్రేక్ చేసి మార్కెట్ అయితే బిలో క్లోజ్ అవ్వట్లేదు. ఇది బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిటికి వర్తిస్తుంది. జూన్ 19th మేక్ చేసిన హై అండ్ లో మార్కెట్ స్టిల్ ఇంకా కూడా రెస్పెక్ట్ చేస్తూ ఉంది ఆన్ క్లోజింగ్ బేసిస్. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ చెప్పింది చాలా హైకి మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో పెరిగింది. కాబట్టి ఏదైనా కరెక్షన్ వస్తుంటే వెంటనే మార్కెట్ లో షార్ట్ సైడ్ జంప్ చేయకుండా బ్యాంక్ నిఫ్టీకి అయితే 51,200 నిఫ్టీకి అయితే 23,200 ఈ లెవెల్స్ బ్రేక్ చేశాకే మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ కానీ బేరిష్ గా కానీ థింక్ చేసి ఏదైనా ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవడంలో లాజిక్ ఉంటుంది. కానీ మార్కెట్ నేను వీక్ గా ఉన్నాను ఆన్ క్లోజింగ్ బేసిస్ అని మనకి ప్రూవ్ చేయకుండా ముందుగానే మనం మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది అక్కడి నుంచి ఫాల్ అయిందని ఎంటర్ అయితే ఇంత బిగ్ షార్ట్ కవరింగ్ లో మనం ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు పెరిగింది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను రైట్. ఒకవేళ డౌన్ సైడ్ కే వెళ్ళుంటే మార్కెట్ ఇంకా పడి 50,900 బిలో కూడా క్లోజ్ అయింటే దెన్ ఆ రోజు నేను చేస్తున్న వీడియోలో మార్కెట్ క్లియర్ గా నాకు వీక్ గా కనిపిస్తూ ఉంది. ఇంపార్టెంట్ సపోర్ట్స్ ని కూడా రెస్పెక్ట్ చేయలేదు. కాబట్టి నేను ఇప్పటి వరకు క్యారీ చేస్తున్న బులిష్ వ్యూ ఫెయిల్ అయింది. కాబట్టి బులిష్ వ్యూ ని నేను కొంత టైం పాటు పక్కన పెడుతూ ఫర్దర్ గా ఏ లెవెల్స్ నేను డౌన్ సైడ్ ఆ రేంజ్ బౌండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానని మాట్లాడేవాడిని. టిల్ దెన్ మళ్ళీ చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ వీక్ లో 3.5% దగ్గరగా పెరిగింది. మిగతా ఏ సెక్టార్ లో కూడా అంత స్ట్రెంత్ మనకు కనిపించలేదు. సో అంతలా పెరిగినప్పుడు యూజువల్ గా డేలో వోల్టాలిటీ ఉంటున్నప్పుడు క్లోజింగ్ కోసం చూడడం, పొజిషనల్ గా ట్రేడ్స్ తీసుకుంటున్న వాళ్ళు గమనించాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అలా చూస్తే బ్యాంక్ నిఫ్టీకి 51,200 నిఫ్టీకి 23,200 వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్స్ గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. లెట్స్ సీ మార్కెట్ వాటిని బ్రేక్ చేసి బిలోనే క్లోజ్ అవుతుందా లేదా అబోనే ఉంటూ రీసెంట్ హైస్ ని క్రాస్ చేసి అబో వెళ్తుందా. నేనైతే బులిష్ వ్యూ తో ఉన్నాను కాబట్టి రెసిస్టెన్స్ లనే క్రాస్ చేసి అప్ సైడ్ కి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ మోస్ట్ ఆఫ్ ద సోషల్ మీడియాలో ఎలాంటి చార్ట్స్ అండ్ ఎలాంటి అనాలిసిస్ గనిపిస్తున్నాయంటే 19th ఫార్మ్ చేసిన హై తర్వాత ఫార్మ్ చేసిన హై దానికంటే తక్కువగా ఉందని, తర్వాత దానికంటే తక్కువగా ఉందని, తర్వాత దానికంటే తక్కువగా ఉందని చూస్తే లోయర్ హైస్ మేక్ చేస్తుంది. కాబట్టి ఇన్ఫాక్ట్ చూస్తే లోయర్ లోస్ కూడా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ప్రాబబ్లీ మార్కెట్ ఇక్కడ నుంచి బాగా ఫాలో అవుతుందని ఒక థీమ్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ప్రైస్ యాక్షన్ అనేది జస్ట్ వన్ డే తో మారిపోతుంది. ఈ మొత్తం లాజిక్ ఒక్క గ్యాప్ అప్ తో చేంజ్ అయిపోతుంది. కాబట్టి నేను ప్రైస్ యాక్షన్ కి వాల్యూ ఇస్తాను ఆన్ క్లోజింగ్ బేసిస్ నా ఇంపార్టెంట్ లెవెల్స్ అబో ఆర్ బిలో క్లోజ్ అవుతుంటే. బట్ దానికంటే నేను ఎక్కువ ఇంపార్టెంట్ గా ప్రెసెంట్ మార్కెట్ ఫాలో అవడానికి ర్యాలీ అవడానికి మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ ఆర్ ఫ్యూచర్ లో జరగబోయే ఈవెంట్స్ మార్కెట్ ఏదైనా ముందుగానే ఫ్యాక్టర్ చేసే ఛాన్స్ ఉందా అన్నది ఒక్కటికి 2 సార్లు అనాలిసిస్ చేసుకున్న తర్వాత నేను ఆ డెసిషన్ ని తీసుకుంటాను. మరి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా? లైక్ ఫర్దర్ గా మార్కెట్ ఎందుకు పెరగచ్చు, ఎందుకు పడచ్చు, ఇక్కడ నుంచి కొద్ది నెలల్లో మనం వినే పాజిటివ్ నెగిటివ్స్ ఏముంటాయని స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు ఫ్రైడే చాలా న్యూట్రల్ యాక్టివిటీ కనిపించింది. పెద్ద ప్లేయర్స్ ఎవరు పెద్దగా ఇన్వాల్వ్ అయినట్లు కనిపించట్లేదు. కాబట్టి ఎఫ్ఐఎస్ పొజిషన్ స్టిల్ 57% లాంగ్స్ లో ఉంది. పెద్దగా ఏం చేంజ్ లేదు ఎఫ్ఎన్వై యాక్టివిటీ. లెట్స్ సీ ఇవాల్టి డేటా బికాస్ ఇవాళ బానే వోల్టైల్ గా మార్కెట్ మూవింది. లెట్స్ సీ ఏ డైరెక్షన్ లో బిగ్ ప్లేయర్స్ పార్ట్ అయ్యారని ఫర్దర్ గా ఇక్కడ నుంచి మార్కెట్ ని పాజిటివ్ గా చూడడానికి అసలు ఏవే ఉన్నాయి కంప్లీట్ గా ఏ టు జెడ్ ఉన్న ఫ్యాక్టర్స్ ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. అందులో మెజారిటీగా నేను చూస్తున్నది ఇది యాక్చువల్లీ ఎప్పుడో మార్కెట్ లో వచ్చిన అప్డేట్. నేను కాదని ఇదేం కొత్త అప్డేట్ కాదు. బట్ దీని యొక్క ఎఫెక్టివ్నెస్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి జూన్ 28th జేపీ మోర్గన్ వాళ్ళకి సంబంధించిన ఎమర్జింగ్ మార్కెట్ డెట్ ఇండెక్స్ లో ఇండియాకి సంబంధించిన బాండ్స్ ని ఇంక్లూడ్ చేస్తూ నెక్స్ట్ 10 months లో $30 బిలియన్ కి సంబంధించిన ఫ్లోస్ ఇండియన్ డెట్ మార్కెట్ లోకి ఫ్లో అవడానికి గవర్నమెంట్ కి తక్కువ కాస్ట్ తో క్యాపిటల్ ని రైజ్ చేసే స్కోప్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గుతుంటే అది లిక్విడిటీ అండ్ ఇండియన్ గ్రోత్ స్టోరీ పరంగా ఈ ఒక ఇంక్లూజన్ డెఫినెట్లీ ఇండియన్ సినారియోని ఇండియన్ ఎకానమీని కొంత బెటర్ ప్లేస్ కి తీసుకువెళ్తుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ప్రాబబుల్ ఇది జరుగుతుందని ముందుగానే యాంటిసిపేషన్స్ కూడా ఈవెన్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీని కూడా అపోజ్ చేయడానికి ఛాన్స్ ఉందని నేను నమ్ముతున్నాను. బికాస్ ఇవాళ మీరు గమనించండి ఏషియన్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో, చైనీస్ మార్కెట్స్ కానీ ఇతర ఏషియన్ మార్కెట్స్ కానీ చాలా రెడ్ లో ఉన్నాయి. ఈవెన్ యుఎస్ మార్కెట్స్ కూడా అంత స్ట్రాంగ్ గా ఏం లేవు. బట్ స్టిల్ మన మార్కెట్ ఆ ఓపెనింగ్ అయితే అదే రిఫ్లెక్ట్ అయింది. ఏషియన్ మార్కెట్స్ ఒక ఓపెనింగ్ రిఫ్లెక్ట్ అయింది గిఫ్ట్ నిఫ్టీ. బట్ దెన్ ద వే మార్కెట్ రియాక్టెడ్ అట్లీస్ట్ నాకు ఇప్పుడు కిందకి వెళ్ళి క్లోజ్ అవ్వాలని లేదు అనే ఒక సినారియో
సినారియోని అయితే మనకి చూపిస్తుంది కదా. లెట్స్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. నేను బేర్స్ కి చెప్తున్నాను, నెగిటివ్ గా చూస్తున్న వాళ్ళకే చెప్తున్నాను. డోంట్ బి ఎమోషనల్. కాబట్టే చెప్పాను, స్టార్టింగ్ లోని ఈ స్టేట్మెంట్ ని కూడా యూజ్ చేశాను. పెరిగింది కాబట్టి మనం రీసెంట్ టైమ్స్ లో అనుకుంటున్న బులిష్ వ్యూ ఈ లెవెల్ బ్రేక్ అవ్వందే మనం చేంజ్ చేసుకోకూడదని స్ట్రాంగ్ గా చెప్తున్నాను. ఒకవేళ బ్రేక్ అయి డౌన్ సైడ్ కి వెళ్ళుంటే కూడా నేను రాంగ్ అయ్యానని చాలా స్ట్రాంగ్ గానే చెప్పి వ్యూని మార్చుకోవడానికి కూడా నేను ఫ్లెక్సిబుల్ గానే ఉంటాను. మీరు కూడా అలానే ఉండండి. ఎల్స్ మీరు ఎంటర్ అయిన కొంత పాయింట్స్ ప్రాఫిట్ లో ఉంటారేమో, బట్ దెన్ వస్తున్న మూవ్ అనేది మిమ్మల్ని కంప్లీట్ గా ట్రాప్ సైడ్ తీసుకువెళ్తుంది. సో ఫస్ట్ అయితే ఈ జేపీ మోర్గన్ వాళ్ళకి సంబంధించిన ఎమర్జింగ్ మార్కెట్స్ డెట్ ఇండెక్స్ లో ఇండియా యొక్క ఇంక్లూజన్ $30 బిలియన్ దగ్గరగా నెక్స్ట్ 10 months లో తీసుకొస్తుంది. ఇది పాత బట్ ఎఫెక్టివ్ ఫ్రమ్ June 28. ప్రాబబుల్లీ కొంత సెంటిమెంట్ ని పాజిటివ్ గా అయితే ఉంచుతుంది కదా. ఇది ఒక న్యూట్రల్ నెగిటివ్ అప్డేట్ అయితే కాదు, సెంటిమెంట్ ని పాజిటివ్ గానే ఉంచుతుంది. అండ్ సెకండ్ ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ఆర్బీఐకి సంబంధించిన ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఒక అవుట్కమ్ వచ్చింది. దాంట్లో మెంబర్స్ అందరూ కూడా అభిప్రాయపడింది ఇన్ఫ్లేషన్ బాగానే కంట్రోల్ అవుతుంది, ఫర్దర్ గా కూడా ఇలానే కంట్రోల్ అవుతుంటే ఇప్పుడైతే ఎక్కువ రేట్లే వడ్డీ రేట్లే మెయింటైన్ చేస్తున్నాం, బట్ ప్రాబబుల్లీ మనం వడ్డీ రేట్లను కట్ చేయించనేలా పాజిటివ్ సంకేతాలని కూడా మార్కెట్ లోకి పంపిస్తున్నారు. ప్రాబబుల్లీ నెక్స్ట్ 1 or 2 ఇన్ఫ్లేషన్ డేటా కానీ మార్కెట్ పరంగా న్యూట్రల్ టు ఉంటే, అంటే మంత్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో ఎక్స్పెక్టెడ్ కంటే ఓవర్ గా పెరగకుండా అలానే ఉంటే, మెయింటైన్ అయితే ప్రెసెంట్ ఉన్న ఇన్ఫ్లేషన్ మెయింటైన్ అయినా ప్రాబబుల్లీ రేట్ కట్ సైడ్ ఆర్బీఐ వాళ్ళు వెళ్తారన్నాక ఊహాగానాలను అయితే మార్కెట్ లో పెంచుతున్నాయి. ఇది కూడా పాజిటివ్ గా చూడొచ్చు. వెరాజ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ మాట్లాడుకుంటే ఎఫ్ఎన్ఓ పరంగా 30% ట్యాక్స్ వేస్తారు అన్న దాని రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో కూడా చాలా కామెంట్స్ అడుగుతున్నారు. మీరు ట్రేడింగ్ రిలేటెడ్ గా కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు కదా, మరి మీరు ఎందుకు ఒక డెడికేటెడ్ వీడియో చేయలేదు 30% ట్యాక్స్ రిలేటెడ్ గానీ? ఇవాళ న్యూస్ టాపిక్ లో నేను దీని గురించి మాట్లాడతాను. ఎస్, ట్రేడర్స్ కి కన్సర్న్స్ ఉన్నాయి, నేను దాని గురించి మాట్లాడతాను. బట్ ఎందుకు డెడికేటెడ్ వీడియో చేయలేదు కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో పాటు హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ లైక్ బిగ్ ట్రేడర్స్ రిలేటెడ్ గా ఎస్టీటీని కూడా పెంచుతారు, ఎఫ్ఎన్ఓని 30% ట్యాక్స్ బ్రాకెట్స్ లోకి తీసుకువెళ్తారు నెక్స్ట్ బడ్జెట్ లో. రిలేటెడ్ అప్డేట్స్ ఉంటాయని మార్కెట్ లో ఉంటున్న ఊహాగానాలు కూడా. ఎఫ్ఎన్ఓ అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే బ్యాంక్ నిఫ్టీ వీటిలోనే కదా ఎక్కువ చేస్తుంటారు. మరి అందులో ట్యాక్స్ పెంచుతారంటే ప్రాబబుల్లీ అది కొంత ఎఫ్ఎన్ఓ మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తూ తద్వారా ఇండెక్స్ లెవెల్లో కూడా దాని రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. ఒకవేళ ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటే మార్కెట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్లో పాజిటివ్ అయితే కాదు, న్యూట్రల్ కూడా కాదు, నెగిటివ్ గా అప్లై అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, ప్రైస్ యాక్షన్ ప్రెసెంట్ ఉంటున్న ప్రైస్ యాక్షన్ ఈవెన్ ఇవాళ స్ట్రాంగ్ గా రికవర్ అయినా అంత స్ట్రాంగ్ గా మార్కెట్ ఉందని ఇక్కడ నుంచి రేంజ్ బౌండ్ లో ఉంటున్న ప్రైస్ యాక్షన్ అయితే మనకు అంత స్ట్రెంత్ అయితే చూపించట్లేదు. బట్ నేను రేంజ్ లో ఉంటున్న ఈ లాజిక్స్ ని, హైయర్ హైస్ ని, లోయర్ లోస్ ని ఈ మధ్య కాలంలో మారిన రూల్స్ ప్రకారంగా, ఒకప్పుడు ఈ రూల్స్ అని పర్ఫెక్ట్ గా టెక్స్ట్ ఉన్నట్టు అప్లై అయిపోయేవి. ఇప్పుడు కరెక్ట్ గా ఏం చేస్తే ట్రాప్ అవుతారు, అందరూ ఏం నేర్చుకొని ఉన్నారు, లోయర్ లోస్ లోయర్ హైస్ అంటే మార్కెట్ పడిపోతుంది, హైయర్ హైస్ హైయర్ లోస్ అంటే మార్కెట్ పెరుగుతుందని ఒక థీమ్ తో వాళ్ళు ఏ సైడ్ కి వెళ్తారు అనేలా జస్ట్ కొన్ని పాయింట్స్ తో మార్కెట్ ని చిన్నగా మ్యానిపులేట్ చేస్తే చాలు. రీటైలర్స్ ఒక పక్కకు వస్తారు, బిగ్ ప్లేయర్స్ ఇంకో పక్క వెళ్తారు అనేలా మ్యానిపులేషన్స్ కూడా నాకు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ ని మార్కెట్ లో టెక్స్ట్ బుక్ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఫాలో అవ్వట్లేదు. బట్ యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ మార్కెట్ లో అయితే స్ట్రెంత్ లేదు. పాజిటివ్స్ నెగిటివ్స్ మేజర్ పాయింట్స్ మాట్లాడుకున్నాం కదా, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చూస్తే ఎవరు కూడా స్ట్రాంగ్ గా లేరు, బయర్స్ స్ట్రాంగ్ గా లేరు, ఆర్ సెల్లర్స్ కూడా స్ట్రాంగ్ గా లేరు. బట్ బ్రేక్అవుట్ ఏదో పక్క అయితే రావాలి కదా. రేంజ్ బౌండ్ లోనే మార్కెట్ ఎంతసేపు అని ఉంటుంది, బ్రేక్అవుట్ ఏదో ఒక డైరెక్షన్ లో రావాలి. బట్ ఫర్ మీ నేను బ్రేక్అవుట్ ని అదే మార్కెట్ రిలేటెడ్ గా మూని అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ నేను రైట్ అవుతానా రాంగ్ అవుతానా అని. రైట్ అయితే నేనేం రైట్ అయిపోయానని చెప్పుకోను, కానీ రాంగ్ అయితే మాత్రం కంపల్సరీగా రాంగ్ అయ్యాం. ఇదిగోండి లాజిక్ బిలో వెళ్ళింది మార్కెట్. నేనైతే బులిష్ వ్యూ ని ఫెయిల్యూర్ గా చూస్తున్నానని ఖచ్చితంగా మన వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎవరైనా అగేనెస్ట్ గా అంటే బులిష్ కాదు, మార్కెట్ రేంజ్ బౌండ్ లో ఉంటుంది ఆర్ మరీ ముఖ్యంగా బేరిష్ గా ఉంటుందని ఎవరైతే ట్రేడ్స్ తీసుకోవాలనుకుంటుంటారో 1-2 సార్లు లాజికల్ గా చూసి తీసుకోండి. ప్రెసెంట్ అయితే మార్కెట్ అటు నేను వీక్ గా ఉన్నాను స్ట్రాంగ్ గా ఉన్నానని చెప్పట్లేదు. ఏదో డైరెక్షన్ తీసుకోవాలంటే మనకు కొన్ని లాజిక్స్ కావాలి. ఆ లాజిక్స్ నాకు కనిపిస్తున్నంత వరకు బులిష్ గానే ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ లో ఆ బులిష్నెస్ ఫెయిల్ అయి బేరిష్ గా మార్కెట్ టర్న్ అవుతున్నా దాన్ని మనం ఛానల్లో డిస్కస్ చేసుకుందాం. బట్ ఇన్ బిట్వీన్ మీరు ఏ సైడ్ అయినా వెళ్తుంటే, పర్టికులర్ గా బేరిష్ గా వెళ్తుంటే ప్రాపర్ హెడ్జింగ్ అండ్ స్టాప్ లాసెస్ ని మెయింటైన్ చేయండి. రైట్ అయితే మనీ వస్తుంది, రాంగ్ అయితే ఎక్కువ క్యాపిటల్ పోకుండా ఉంటుంది. ఇది జస్ట్ సజెషన్ లా చూడండి. నెక్స్ట్ ఉంటున్న కొన్ని బేసిక్ అప్డేట్స్. 18th లోక్సభ మీటింగ్ అయితే స్టార్ట్ అయింది. మనకి కొత్తగా ఎన్నికైన ఎంపీలో ప్రమాణ స్వీకారం అండ్ స్పీకర్స్ వీళ్ళ రిలేటెడ్ గా కొంత యాక్టివిటీ ఇవాళైతే జరిగింది. ఇది ఎప్పుడు ఫస్ట్ జరిగే సెషన్స్ అంత బిగ్ సెషన్స్ అవో, లైక్ ఏదో కీ అప్డేట్స్ మనకు అక్కడి నుంచి ఏం రావు. ఫస్ట్ ఫ్యూ సెషన్స్ వరకు న్యూట్రల్ సెషన్స్ గానే మనకు కనిపిస్తుంటాయి. లేటర్ మనకి వీటి రిలేటెడ్ గా ఎకానమీ ఆర్ గవర్నమెంట్ పాలసీస్ రిలేటెడ్ గా డిస్కషన్స్ అయితే వినిపిస్తాయి. అండ్ ఇజ్రాయెల్ అండ్ హమాస్ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్ అయితే ఇంటెన్స్ వార్ అయితే మేము పక్కన పెడతాం, గానీ ఫైనలీ వార్ అయితే మా మధ్యలో క్లాష్ అయితే వెళ్తూనే ఉంటుందని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ స్ట్రాంగ్ గా వ్యక్తం చేశారు. అట్లీస్ట్ ఇది నెగిటివ్ కాదు, పాజిటివ్. ఇప్పటి వరకు ఇంటెన్స్ వార్ ఉంది, ఇప్పుడు అది ఉండదు. బట్
ఏదో ఒక విధంగా వార్ అయితే ఉంటుందని ఇలా చెప్పడం అంత పెద్దగా ఏం ప్రతిఘటించరేమోలే అని మార్కెట్ లో జియో పొలిటికల్ టెన్షన్స్ రిలేటెడ్ ఉన్న అన్సర్టనిటీ కొంతవరకు కూల్ ఆఫ్ అవుతుంది. అండ్ దెన్ ఈ ఈవెంట్స్ ని కొంత ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. యుఎస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ రిలేటెడ్ గా డిబేట్స్ మనకి థర్స్డే నుంచి స్టార్ట్ అవుతాయి. మీరు మన దగ్గర పొలిటికల్ లీడర్స్ ని చూసినా సరే ఎన్నికలకి ముందు వాగ్దానాలు ఏ రకంగా చేస్తారు, సంక్షేమం, అభివృద్ధి, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాం, మా స్టాండ్ ఏంటి, వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ప్రజలు ఏ పక్క మొగ్గుతారు, ఏమేం స్టేట్మెంట్స్ చేస్తే అనేది కదా వాళ్ళు మెయిన్ గా ఫోకస్ చేస్తారు. అలాగే యుఎస్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా కూడా ఎకానమీ రిలేటెడ్ గా అండ్ ఇతర కంట్రీస్ రిలేటెడ్ గా లైక్ చైనా అండ్ ఇతర కంట్రీస్ రిలేటెడ్ గా ట్యాక్స్ల పరంగా కార్పొరేట్ ట్యాక్స్ కానీ ఆ వస్తున్న ఈవీ ట్యాక్స్ కానీ సోలార్ రిలేటెడ్ గా రెన్యూవబుల్ ఎనర్జీ రిలేటెడ్ గా వీటి రిలేటెడ్ గా టాక్సెస్ రెజిమ్స్ పైన కూడా కొత్తగా ఎన్నికయ్యే ప్రెసిడెంట్స్ స్టేట్మెంట్స్ థర్స్డే నుంచి స్టార్ట్ అవుతాయన్న విషయాన్ని జస్ట్ గుర్తుంచుకోండి. అండ్ యూఎస్ కి సంబంధించిన కోర్ పీసీ డేటా ఐ హోప్ మీకు ఇది బాగానే ఐడియా ఉంటుంది ఇది ఎంత ఇంపార్టెంట్ అని. ఫెడ్ వాళ్ళు కూడా స్ట్రైట్ అవే మేము పీసీ డేటాను చూసి మా ఒపీనియన్ చెప్తాం అంటున్నారు ఈ మధ్య. అది మనకి ఫ్రైడే అప్డేట్ అవుతుంది, ఫ్రైడే ఆఫ్టర్ మార్కెట్ అవర్స్. సో నెక్స్ట్ వీక్ మండే మన మార్కెట్ దాని ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ఫైనలీ కమింగ్ టు మార్కెట్ వ్యూ, ఇది కంప్లీట్ గా నా వ్యూ. మీరు అగైనెస్ట్ గా కూడా వెళ్ళండి కానీ ప్రాపర్ హెడ్జింగ్ అండ్ స్టాప్ లాస్లతో మెయింటైన్ చేయండి. నేనైతే 23,200 బ్రేక్ అయ్యి మార్కెట్ బిలో వెళ్ళి క్లోజ్ అవ్వకుండా మార్కెట్ రిలేటెడ్ గా బెరిష్ గా థింక్ చేయాలనుకోవట్లేదు. సేమ్ వే బ్యాంక్ నిఫ్టీ పరంగా కూడా 51,200 బిలో మార్కెట్ వెళ్ళి క్లోజ్ అవ్వకుండా బ్యాంక్ నిఫ్టీ పరంగా కూడా నేను బెరిష్ గా థింక్ చేయాలనుకోవట్లేదు. నేను ఇది కన్సాలిడేషన్ బ్రేక్ అప్ సైడ్ కే మార్కెట్ వెళ్తుంది అనుకుంటున్నాను. కానీ చాలా మంది ట్విట్టర్ అండ్ సోషల్ మీడియాస్ లో ఉంటున్న ట్రేడర్స్ అందరూ కూడా చాలా ఎక్కువ మార్కెట్ పెరిగిపోయింది, చాలా వాటిలో ఓవర్ సోల్డ్ గా ఉంది, ప్రైస్ యాక్షన్ వీక్ గా ఉంది, ఇక్కడ నుంచి కరెక్షన్ వస్తుందని ఇలా వాళ్ళ లాజిక్స్ ని కూడా చెప్తున్నారు. బట్ నాకు మ్యాక్రో ఎకనామిక్ డేటానే నేను బేస్ చేసుకున్నాను. ఈ ఇండికేటర్స్ కానీ ప్రైస్ యాక్షన్ కానీ ఈ పాయింట్ లో మేబీ రీటైలర్స్ ని ట్రాప్ సైడ్ తీసుకువెళ్లే స్కోప్ ఉంటుందని నేను భావిస్తూ వాటిని నేను ఇగ్నోర్ చేస్తూ వెయిటేజ్ నేను మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ కి ఇచ్చాను. లెట్స్ సీ ఏ రకంగా మార్కెట్ మూవ్ అవుతుందని. ఎవరి వ్యూస్ వాళ్ళవి, అల్టిమేట్లీ మార్కెట్ తన డైరెక్షన్ తను తీసుకుంటుంది. బట్ గుర్తుంచుకోండి ఏ సైడ్ మనకి మూవ్ వచ్చినా అక్కడ నుంచి ఈజీగా నిఫ్టీలో 500 అండ్ బ్యాంక్ నిఫ్టీలో 800 to 1000 పాయింట్స్ ఈజీగా ఉంటుంది. కాబట్టి రెడీ టు యాక్సెప్ట్. మీరు ఏ వ్యూ ఉంటున్నా అది రాంగ్ అయినప్పుడు యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా ఉండండి, ఎల్స్ పెయిన్ ని చాలా టైం వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఏ పాయింట్ లో అనిపిస్తున్నా తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ ఒక్క ఇమేజ్ కొద్ది రోజుల క్రితం ఎంటైర్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ని పర్టికులర్ గా ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళని భారీగా ఇంపాక్ట్ చేసింది. బికాస్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఎఫ్ఎన్ఓ మన కంటికి కనిపించే దాంట్లో 100 లో మెజారిటీ ఆఫ్ పీపుల్ స్పెక్యులేటివ్ గా మార్కెట్ పెరుగుతుంది తగ్గుతుంది అనే దానికే చేస్తున్నా. దాని పర్పస్ ఇన్వెస్ట్మెంట్స్ ని హెడ్జ్ చేయడం. మార్కెట్ పడిపోతుంది, ఏదైనా ఈవెంట్ ఉంది, నేను నా ఇన్వెస్ట్మెంట్స్ అమ్మాలనుకోవట్లేదు, దెన్ ప్రొటెక్షన్ కోసం ఒక పుట్ ని కొనుక్కుంటాను, ఆర్ ఫ్యూచర్స్ రిలేటెడ్ గా పొజిషన్స్ తో నేను నా పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటాను. ఇలాంటి రీజన్స్ ఎఫ్ఎన్ఓ ని మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రధాన కారణాలు. బట్ ఎక్స్చేంజెస్ కి అండ్ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉంటున్న వాళ్ళకి లాభాలు రావాలంటే ఎక్స్పైరీస్ ని తీసుకొచ్చారు. మంత్లీ ఎక్స్పైరీస్ నుంచి వీక్లీ ఎక్స్పైరీకి, వీక్లీ ఎక్స్పైరీ నుంచి డైలీ ఎక్స్పైరీకి తీసుకొచ్చి ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా క్రేజ్ ని పెంచారు. అక్కడ ఏదైనా స్టెప్ తీసుకుంటే బాగుండేదేమో. బట్ అల్టిమేట్లీ ఇప్పుడు ఇలా ట్యాక్స్ ని పెంచుతారని వస్తున్న దాంట్లో ఒక్కొక్క క్వశ్చన్ ని ఆన్సర్ చేస్తూ వస్తాను. ఫస్ట్ ది స్పెక్యులేటివ్ ఇన్కమ్, బిజినెస్ ఇన్కమ్. మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఎవరైతే ఉంటుంటారో వాళ్ళకి దీనికి పెద్ద ఇంపాక్ట్ అయితే తగలదు అనుకుంటున్నాను. ఆల్రెడీ చిన్న చిన్న ట్రేడర్స్ కి, పెద్ద పెద్ద ట్రేడర్స్ కి డెఫినెట్ గా ఇంపాక్ట్ చేస్తుంది. పర్టికులర్ గా ఎవరికైతే బిజినెస్ లు ఉంటాయో దాని రిలేటెడ్ గా వస్తున్న ప్రాఫిట్స్ తో ఇక్కడ లాసెస్ ని సెట్ ఆఫ్ చేసుకుందామన్నా, 8 ఇయర్స్ క్యారీ చేసుకుందాం అనుకున్నా, అరేదైనా ఇతర ఇన్కమ్స్ తో సెట్ ఆఫ్ చేద్దాం అనుకున్నా, బిజినెస్ ఇన్కమ్ గా నాన్ స్పెక్యులేటివ్ ఇన్కమ్ గా ఎఫ్ఎన్ఓ ఇప్పుడు ఉన్నట్లే ఉంటేనే మంచిది. ఆర్ చిన్న ట్రేడర్స్ ఒకవేళ పెద్ద ట్రేడర్స్ అవుతున్నా సరే వాళ్ళకి కూడా బిజినెస్ ఇన్కమ్ గా ఉంటేనే మంచిది. లేదు డిస్కరేజ్ చేద్దాం ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ అనేది దానికని స్పెక్యులేటివ్ ఇన్కమ్ కి మారిస్తే డెఫినెట్లీ అది ఇంపాక్ట్ చేస్తుంది. రెండవది 30% రిలేటెడ్ గా చాలా కన్ఫ్యూజన్లు ఉన్నాయి. అది ట్యాక్సా అంటే ప్రాఫిట్ లాస్ మొత్తం సంపాదించాక ఇయర్ ఎండ్ లో మనల్ని కట్టమనే ట్యాక్సా, లేదు కొన్ని ప్లాట్ఫామ్స్ లో మీరు డబ్బుల్ని డిపాజిట్ చేస్తేనే టీడీఎస్ రూపంలో కట్ అయిపోతూ ఉంటది. ఆర్ వచ్చిన ప్రాఫిట్ మీద కూడా మీకు కంప్లీట్ ప్రాఫిట్ రాకుండా 100 రూపీస్ మీరు సంపాదిస్తుంటే కేవలం 70 రూపీస్ ప్రాఫిట్ వచ్చేలా కూడా 30% టీడీఎస్ కట్టేలా కూడా ఈ రకంగా రూల్స్ ని తీసుకొస్తారా? ఇదైతే నేను ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో 30% ట్యాక్స్ తీసుకుంటారని అనుకుంటున్నాను. టీడీఎస్ రూపంలో ఎఫ్ఎన్ఓ ట్రేడ్ చేస్తున్నప్పుడే వస్తున్న ప్రాఫిట్ ని 30% టీడీఎస్ గా కట్ చేసి వేస్తుంటే మాత్రం ఇది నాకు తెలిసినంత వరకు ఒక బిగ్ డిజాస్టర్ అయితే అవుతుంది. బికాస్ అల్టిమేట్ గా ఎఫ్ఎన్ఓ లో స్ప్రెడ్స్ ఉంటాయి. స్ప్రెడ్స్ ఇన్ ద సెన్స్ బయింగ్ సెల్లింగ్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ కాదు. క్యాలెండర్ స్ప్రెడ్ అని, డయాగ్నల్ స్ప్రెడ్ అని, బుల్ కాల్ స్ప్రెడ్ అని, బుల్ పుట్ స్ప్రెడ్ అని, ఇలాంటి స్ప్రెడ్స్ బోల్డ్ ఉంటాయి. అల్టిమేట్ గా స్ప్రెడ్ క్లోజ్ చేస్తున్నప్పుడు ఒకటి ప్రాఫిట్ లో ఉంటది, ఇంకోటి లాస్ లో ఉంటది. ప్రాఫిట్ లో ఉన్న దాని మీద 30% టీడీఎస్ కట్ చేస్తే మరి లాస్ లో ఉన్న దాన్ని
బ్యాలెన్స్ చేయదు కదా. అలా ఎంటైర్ ట్రేడింగ్ లో ప్రాఫిట్ లిమిట్ 30% టీడీఎస్ అనేది అసలు లాజిక్కే ఉండదు. అన్లెస్ కంప్లీట్ గా ఎఫ్ఎన్ఓ మీద ఇంపాక్ట్ తీసుకురావాలంటే తప్పితే ఇలాంటి స్టెప్స్ తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. ఎందుకు నేను డెడికేటెడ్ వీడియో చేయలేదు దీని మీద, ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్ మీద అంటే ఫ్రెండ్స్, ఒక స్పెక్యులేషన్ మార్కెట్ లో ఉంటున్నప్పుడు దాని మీద డీటెయిల్డ్ గా మనకి తెలియని అంశాలని పాసిబిలిటీస్ గా మాట్లాడుకుంటూ పెద్ద వీడియోలు చేసుకోవడం ఈజీగా ఉంటుందని, మంచి వ్యూస్ కూడా వస్తాయి. కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే ఒక్క ఆర్టికల్ అండ్ కొన్ని స్పెక్యులేషన్స్. నిజమైన రోజు దాని గురించి మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఏ ఇంప్లికేషన్స్ ఉంటాయి, ఎలా మనం ఫర్దర్ గా క్యారీ అవ్వాలి, అండ్ నేనేం చేస్తున్నాను, నాకు ఎలాంటి వ్యూ ఉంది అనేది నేను డీటెయిల్డ్ గా మీకు షేర్ చేస్తాను. అంతేకాని మార్కెట్ లో జస్ట్ పీస్ ఆఫ్ ఆర్టికల్ తో జరుగుతున్న మొత్తం ట్రేడింగ్ కమ్యూనిటీ అంతా మీకు ఏ ఛానల్లో చూసిన ఈ వీడియో ఒకటి కనిపించే ఉంటుంది డెడికేటెడ్ గా. అండ్ చాలా వరకు వాళ్ళ సబ్స్క్రైబర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే చూస్తున్నారు. కానీ పర్సనల్ గా ఒక డెడికేటెడ్ వీడియో నా సైడ్ నుంచి రాకపోవడానికి అయితే ఏమాత్రం ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ సైడ్ నుంచి అట్లీస్ట్ ఏదైనా హింట్ అయినా ఉంటుంటే, ఒక చిన్న బేస్ పాయింట్ అయినా ఉంటుంటే దీని మీద మనం డీటెయిల్డ్ గా డిస్కషన్ చేసుకున్నా మనం టైం స్పెండ్ చేసిన వాల్యూ ఉంటుంది. కానీ దీనికి ముందే మనం భయపడడంలో లాజిక్ లేదు. ఒకటి గుర్తుంచుకోండి, జరిగేది ఎలాగో జరుగుతుంది. అన్నెసరీ థింక్ చేయాల్సిన రీజన్ లేదు. ఆ రోజు ఖచ్చితంగా ఇలాంటి రూల్ ఒకటి ఉంది, ఇలా చేస్తున్నారు, ఇలా ఇంపాక్ట్ ఉంటుందని నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాక దాని అప్పుడు మనం క్లియర్ గా మాట్లాడుకుందాం, నిజాలు ఏంటో తెలుసుకొని. ఈ లోపు అన్నెసరీగా టెన్షన్ పడకండి. అల్టిమేట్ గా ట్యాక్స్ అనేది ప్రాఫిట్ మీదే మనం పే చేస్తాం. మనకి ప్రాఫిట్ వస్తేనే ట్యాక్స్ పే చేస్తాం. ఒకవేళ గవర్నమెంట్ అలా 30% పెంచాలనుకుంటే మనకి ఎంత ప్రాఫిటబిలిటీలో ఉన్నాం, ఇది మనకి వైబుల్ అవుతుందా కాదా అనే డెసిషన్ ఆ పాయింట్ లో తీసుకుందాం. బట్ ఈ లోపు అన్నెసరీగా జరిగే దాని గురించి, జరగని దాని గురించి, మార్కెట్ లో వచ్చే స్పెక్యులేషన్స్ గురించి ఎక్కువగా థింక్ చేసి హెల్త్ ని డిస్టర్బ్ చేసుకోకండి. అండ్ ఇది కూడా చెప్పాలి, గత చాలా సంవత్సరాల నుంచి కూడా బడ్జెట్ అనుకున్న ప్రతిసారి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ గా రిలీఫ్ ఉంటుంది, సెక్షన్ 80C రిలేటెడ్ గా బెనిఫిట్ ఉంటుందని చాలా టైం నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒకవేళ ఈసారి అట్లీస్ట్ మెజారిటీ అనుకున్నంత రాలేదు కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి ఈసారి వాటి రిలేటెడ్ గా ఏదైనా బెనిఫిట్స్ ఇస్తే మాత్రం అది మార్కెట్ ని స్ట్రాంగ్ గా పుష్ చేస్తుంది. లేదా అవి కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టు ఈసారి కూడా అనుకోవడమే, వదిలేయడమే, కానీ ఏం చేంజ్ రాకపోతుంటే దెన్ మార్కెట్ రిలేటెడ్ గా ఎటువంటి ఇంపాక్ట్ కూడా ఎల్టీసీజీ, ఎస్టీసీజీ రిలేటెడ్ గా ఉండదు. బట్ ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా అయితే గట్టిగా డిస్కషన్స్ ఉన్నాయి మొత్తం ఫైనాన్షియల్ మార్కెట్ లో. లెట్స్ సీ ఇది మొత్తం టైం పాస్ డిస్కషన్స్ ఆ రియాలిటీ లేదనా నిజంగా బోర్డు మీదకి వస్తుందా అని మీరేమనుకుంటున్నారు? ప్రతి బడ్జెట్ లాని ఇది ఒక స్పెక్యులేషన్ అనుకుంటున్నారా? లేదు ఈసారి ఖచ్చితంగా ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఒక ఫైనల్ అప్డేట్ అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా టైం బ్యాక్ నుంచి సెబీ వాళ్ళు, ఆర్బీఐ వాళ్ళు, ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు కూడా ఎఫ్ఎన్ఓ లో పెరిగిపోతున్న టర్న్ ఓవర్ అండ్ క్యాష్ మార్కెట్ తో కంపేర్ చేస్తే ఇంతలా ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ పెరుగుతుండడం కొంత డిస్టర్బింగ్ గా ఉందని చేస్తున్న స్టేట్మెంట్స్ ఏదో రకంగా బడ్జెట్ లో ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా నెగిటివ్ గా స్టెప్స్ తీసుకునేలా వాళ్ళు ముందుకు వెళ్తారని మీరు అనుకుంటున్నారా? నేనైతే ఏదో ఒక చేంజ్ అయితే తీసుకొస్తారు ఖచ్చితంగా, అలా అయితే వదిలేరు అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బట్ టీడీఎస్ ని 30% టీడీఎస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. దాని ఒక క్రిప్టో అండ్ గ్యాంబ్లింగ్ రిలేటెడ్ గా వేస్తున్న ట్యాక్స్ కి ఈక్వల్ అయిపోతుంది. సో అది ఫైనల్ హార్స్ ట్యాక్స్ ట్రీట్మెంట్ అవుతుంది ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా. సో నేనైతే అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. లెట్స్ సీ మీ ఒపీనియన్స్ ని కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మన సబ్స్క్రైబర్ లో ఒకరు ఒక ఇష్యూ రిలేటెడ్ గా ట్యాగ్ చేస్తూ దీన్ని న్యూస్ టాపిక్ లో డిస్కస్ చేయండి అన్నారు. ఈ టాపిక్ ఒక ఇమేజ్ నేను మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. హరేంద్ర ప్రతాప్ సింగ్ అనే అతను గ్రో ఉంటుంది కదా యాప్, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఈ గ్రో వాళ్ళు ఏం చేశారని తను చెప్తున్నారంటే 2020లో తన సిస్టర్ గ్రోని యూజ్ చేసి పరాగ్ పరిక్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిందని, ఇన్వెస్ట్మెంట్ చేశాక ఫోలియో నెంబర్స్ కానీ మొత్తం డేటా కూడా గ్రో యాప్ లో కనిపించిందని 2020 అంటున్నారు. ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాల దగ్గరగా అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు బానే ఉందని, కానీ ఎప్పుడైతే వాళ్ళు విత్డ్రాల్ చేయాలని ప్రయత్నించారో డబ్బుల్ని అప్పుడే ఇష్యూ స్టార్ట్ అయిందని, ఫస్ట్ అయితే విత్డ్రాల్ రిక్వెస్ట్ ప్రాసెస్ కాలేదని, తర్వాత అసలు ఏమైందని పరాగ్ పరిక్ వాళ్ళకి ఫోలియో నెంబర్స్ కోసం కాల్ చేస్తే అసలు వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ పరాగ్ పరిక్ మ్యూచువల్ ఫండ్ లోనే లేదని, తర్వాత క్యాంప్స్ లో వీళ్ళ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటున్న టైంలో కూడా గ్రో వాళ్ళు వాళ్ళ రికార్డ్స్ ని క్లియర్ చేస్తూ మ్యూచువల్ ఫండ్స్ లో అసలు వీళ్ళు ఇన్వెస్ట్మెంటే చేయలేదనేలా వాళ్ళ యాప్ లోను రికార్డ్స్ ని క్లియర్ చేస్తూ, క్యాంప్స్ లోను మొత్తం డేటాని క్లియర్ చేస్తూ వీళ్ళు అసలు డబ్బులే పెట్టలేదనేలా రికార్డ్స్ సృష్టించడానికి ప్రయత్నించారని, ఇన్ సింపుల్ టర్మ్స్ మేము మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టాం, ఇన్వెస్ట్మెంట్ చేసాం, అది మాకు కనిపించింది. ఎప్పుడైతే విత్డ్రాల్ చేయాలని చూసామో డబ్బులు మాకు రూపాయి రాకపోగా మేము అసలు ఇన్వెస్ట్మెంట్ చేసామన్న రికార్డ్సే మొత్తం తుడిచిపెట్టేశారు. గ్రో ఫ్రాడ్ చేస్తుందనేలా ఫ్రాడ్ అలర్ట్, హ్యూజ్ ఫ్రాడ్ బై గ్రో అని హరేంద్ర ప్రతాప్ సింగ్ గారు అయితే అప్డేట్ అయితే చేశారు. దీంతో పెద్ద ఎత్తున దుమారమే వేగింది. మొత్తం మ్యూచువల్ ఫండ్ కమ్యూనిటీ అంతా కూడా సోషల్ మీడియా వేదికగా చాలా థ్రెడ్స్ ని, ట్వీట్స్ ని గ్రోని రిఫర్ చేస్తూ పెడుతూ ఉండేసరికి గ్రో వాళ్ళు అల్టిమేట్ గా వాళ్ళది అసలు డబ్బులే కట్ అవ్వలేదు, వాళ్ళది డబ్బులు కట్ అయ్యి మా వరకు రాలేదు కాబట్టి వాళ్ళ రిలేటెడ్ గా ఇప్పటి వరకు ఏదైతే డేటా చూపించిందో డాష్ బోర్డ్ లో అది జస్ట్ ఒక ఎర్రర్, వాళ్ళ డబ్బులు మాకు అప్పుడు డెబిట్ అవ్వలేదు. బట్ ఎస్ తను టెన్షన్ పడుతున్నాడు కాబట్టి, వాళ్ళ డబ్బులు ఏమైపోయాయని టెన్షన్ పడుతున్నారు కాబట్టి విత్ ద గుడ్ విల్, అంటే మేమేం తప్పు చేయలేదు కానీ యాజ్ ఎ గుడ్ విల్ మేమైతే డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చాం అండ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అడిగాం. ఆ టైంలో మాకు నిజంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంటే
గ్రోకి. ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ మాకు చూపించమని అడిగామని గ్రో వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఎవరైతే కంప్లైంట్ చేస్తారో తను ఇంకొకసారి లింక్డ్ఇన్ లో ఆ ఇష్యూని అయితే సార్ట్ అవుట్ అయిపోయింది. గ్రో వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు డిలీట్ చేయమంటున్నారు, డబ్బులు అయితే వేసేస్తామంటున్నారు అనేలా అప్డేట్స్ అయితే చేశారు. ఫ్రెండ్స్ మనకి ఇంకా ఫైనల్ థింగ్ తెలీదు, తిని సైడ్ తప్పుందా గ్రో సైడ్ తప్పుందా అని. తిని దగ్గర డబ్బులే డెబిట్ కాకుండా గ్రోలో బై ఎర్రర్ కారణంగా అలా చూపించిందా, డబ్బులు డెబిట్ అయి గ్రోలో చూపించి విత్ డ్రాల్ రిక్వెస్ట్ పెడుతున్నప్పుడు వాళ్ళు నిజంగా అలా ఫ్రాడ్ చేశారా, సెకండ్ ఇది కానీ అవుతూ ఉంటే మాత్రం దీన్ని హై లెవెల్ కి తీసుకువెళ్ళి డెఫినెట్లీ గ్రో రిలేటెడ్ గా ఒక పనిష్మెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ తీసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ అవుతున్నా అంటే తన దగ్గర డెబిట్ కాకుండా అలా వాళ్ళ డాష్ బోర్డ్ లో మ్యూచువల్ ఫండ్స్ ని చూపిస్తున్నా అక్కడ కూడా టెక్నాలజికల్ గా గ్రో వాళ్ళు రాంగ్ చేసినట్టే కాబట్టి డబ్బులు డెబిట్ అవ్వకుండా అది అన్ని సంవత్సరాలు వాళ్ళకి ఫోలియో నెంబర్స్ తో పాటు చూపిస్తూ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇంత గ్రో అవుతున్నాయి ఇంత ఫాలో అవుతున్నాయి అని చెప్పి చూపిస్తూ టెక్నాలజికల్ గా వాళ్ళు ఎర్రర్స్ ని మెయింటైన్ చేస్తున్నట్టు కాబట్టి గ్రో వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకుంటే ఇలాంటి ఇష్యూస్ లోకి వెళ్లరు. అండ్ మీకు పర్సనల్ గా ఎప్పుడైనా ఇలా ఏ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గానే ఎదురైందా, మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు డబ్బులు డెబిట్ అయింది మీరు విత్ డ్రాల్ చేయాలనుకున్నప్పుడు ఏ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గానే ఇష్యూ అయితే ఎదురైందా? పర్సనల్ గా నాకైతే ఇప్పటివరకు ఎదురవ్వలేదు. మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గాను స్టాక్స్ రిలేటెడ్ గానీ ఇప్పటివరకు నాకు ఎప్పుడైతే ఎదురవ్వలేదు. బట్ మీకు ఎప్పుడైనా ఎదురవుతూ ఉంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఒకవేళ గ్రో యూజర్స్ ఎవరైనా ఉండి మీరు మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా విత్ డ్రాల్ పెడుతుంటే ఇలాంటి స్కామ్స్ ఏమైనా మీరు ఎదుర్కోనున్నా మీ వ్యూస్ ని కింద షేర్ చేయండి. బికాస్ నేను యూస్ చేయట్లేదు కాబట్టి నేను దీని గురించి ఏం కామెంట్ చేయలేను. ఒకవేళ యూస్ చేస్తూ మీరు కానీ సఫర్ అవుతుంటే దెన్ డెఫినెట్లీ దీన్ని మనం హైయర్ సైడ్ తీసుకువెళ్దాం. ఎల్స్ ఇది ఒక టెక్నికల్ రీజన్ తో ఒక పర్సన్ కి రిలేటెడ్ గానే ఉంటున్న ఇంపాక్ట్ అయితే దెన్ ప్రాబబుల్లీ ఇది ఈ పాయింట్ కి సార్ట్ అవుట్ అయిపోయి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు మీ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ రిలేటెడ్ గా మీ ఇన్వెస్ట్మెంట్స్ ని చెక్ చేసుకుందాం అనుకుంటుంటే ఇలా క్యామ్స్ వెబ్సైట్ కి వచ్చి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి సర్వీసెస్ ఫర్ ఇన్వెస్టర్స్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్టేట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి సిఏఎస్ లైక్ ఈ క్యామ్స్ ప్లస్ ఇతర అందరు ఆర్టీఎస్ దగ్గర ఉన్న మీ మ్యూచువల్ ఫండ్ ఒక హోల్డింగ్ స్టేట్మెంట్స్ కావాలంటే దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు డీటెయిల్స్ ని ఫిల్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే మీరు చేసిన మొత్తం మ్యూచువల్ ఫండ్ యాక్టివిటీ అంతా కూడా వస్తుంది. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసిన బ్రోకింగ్ యాప్ రిలేటెడ్ గా మీకు కన్ఫ్యూజన్ ఉంటున్నా నేను చెప్పిన విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ మీట్ జరిగింది కదా, జిఎస్టీ రిలేటెడ్ గా మనకి ఫర్టిలైజర్స్ కి బెనిఫిట్ ఉంటుందని మార్కెట్ లో ఫర్టిలైజర్ స్టాక్స్ భారీగానే పెరిగాయి. అండ్ ఇతర స్పేస్ లో కూడా జిఎస్టీ రిలేటెడ్ గా బెనిఫిట్ ఉంటుంది. జూన్ 22 ఉంటుంది అప్డేట్ అని కూడా మాట్లాడుకున్నాం. మరి దాని గురించి డిస్కస్ చేయాలి కదా. జిఎస్టీ రిలేటెడ్ గా 53rd జిఎస్టీ కౌన్సిల్ మీట్ జరిగింది. దీని రిలేటెడ్ గా ప్రైమరీ అప్డేట్స్ అంటే హైలైట్స్ అనుకోండి అవి మీకు స్క్రీన్ పైన పెడుతున్నాను. ప్రాబబ్లీ దీని రిలేటెడ్ గా ఎవరైనా బెనిఫిట్ చెందేలా అప్డేట్ చేశారా అంటే డిఫెన్స్ రిలేటెడ్ గా కనిపిస్తుంది. జిఎస్టీ రిలేటెడ్ గా బెనిఫిట్స్ డిఫెన్స్ రిలేటెడ్ గా ఉన్న కంపెనీస్ కి ప్రొవైడ్ చేసినట్లు కనిపిస్తుంది. అండ్ రైల్వే సర్వీస్ రిలేటెడ్ గా కూడా సర్టెన్ రైల్వే సర్వీసెస్ పై ఇప్పటి వరకు వేస్తున్న జిఎస్టీని కూడా ఎగ్జామ్ చేశారు కాబట్టి రైల్వే స్టాక్స్ రిలేటెడ్ గా కూడా బెనిఫిట్ కనిపిస్తుంది. బట్ ఇవి తప్ప పెద్దగా స్టాక్ మార్కెట్ కి రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ కి ఆర్ సెక్టార్స్ కి బెనిఫిట్ ఇచ్చేలా జిఎస్టీ మీటింగ్ లో ఏం అప్డేట్స్ రాలేదు. కాబట్టి ఇవాళ ఫర్టిలైజర్ స్టాక్స్ జిఎస్టీ రిలేటెడ్ గా అంత అప్డేట్స్ ఏం రాకపోతుండడం ఎక్స్పెక్టెడ్ గా స్టాక్స్ ఇవాళ రీసెంట్ టైమ్స్ లో పెరిగిన స్టాక్స్ కరెక్ట్ అయ్యాయి. ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ రిలేటెడ్ గా ఒకటి తర్వాత ఒకటి షాకింగ్ అప్డేట్స్ అయితే వినిపిస్తున్నాయి. గ్రో రిలేటెడ్ గా ఇందాక మాట్లాడుకున్నామా, క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి పేరుతో పరిచయం లేకుండా ఉంటుందంటే నేను అనుకోను. ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ని రన్ చేస్తున్న సందీప్ టండన్ గారు రిలేటెడ్ గా ఫ్రంట్ రన్నింగ్ జరిగిందని సెబీ దీని రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుందని ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత మనీ కంట్రోల్ వాళ్ళ ఒక ఎక్స్క్లూజివ్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. వెంటనే క్వాంట్ వాళ్ళేం దానికి రెస్పాండ్ కాలేదు. బట్ లేటర్ సండే ఈవినింగ్ వాళ్ళ ఇన్వెస్టర్స్ అందరికి ఒక మెయిల్ పెట్టారు. ఎస్ మాకు సెబీ నుంచి ఎంక్వైరీ నోటీసులు అయితే అందాయి. బట్ గుర్తుంచుకోండి మేము ఒక రెగ్యులేటెడ్ ఎంటిటీ, మేము అన్ని కూడా రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతున్నాం, మేము ఏ తప్పు చేయలేదనేలా వాళ్ళ సైడ్ నుంచి క్లారిఫికేషన్ ఇన్వెస్టర్స్ కి అయితే వెళ్ళింది. బట్ అసలు సెబీ వాళ్ళు ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నారు, ఒక ఎంక్వైరీ వరకు ఎందుకు వెళ్లారు, సందీప్ టండన్ గారికి సంబంధించిన క్వాంట్ మ్యూచువల్ ఫండ్ లో అవకతవకలు జరిగితేనే సెబీ వాళ్ళు ఇంతవరకు వెళ్లారా లేదా ఎక్కడి నుంచైనా జస్ట్ వాళ్ళకి ఒక సోర్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ తో అసలు అవకతవకలు జరిగాయా లేదా అని తెలుసుకోవడానికి వెళ్లారా? ఇది ఫైనలీ మనకి సెబీ వాళ్ళ ఫైనల్ రిపోర్ట్ లో అర్థం అవుతుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళలో ఈ యొక్క బ్రాండ్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ బ్రాండ్ ఒక ప్రామినెంట్ బ్రాండ్ కాబట్టి ఆల్మోస్ట్ 2019 లో 100 crores దగ్గరగా ఏఈఎం ఉన్నది కాస్త ఇప్పుడు 90,000 crore దగ్గరగా ఏఈఎం ని పెంచుకుంటూ బిగ్గెస్ట్ ఏఎంసీ గా అటువంటి బ్యాకప్ లేకుండా బ్యాంకింగ్ ఛానల్స్ ఇతర ఛానల్స్ ద్వారా కాకుండా కేవలం ఫండ్ బేస్డ్ పర్ఫార్మెన్స్ తోనే ఇంతలా స్ట్రాంగ్ గా గ్రో అయిన ఈ క్వాంట్ రిలేటెడ్ గా మ్యూచువల్ ఫండ్ కమ్యూనిటీలో గానీ ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీలో గానీ స్ట్రాంగ్ నేమ్ అయితే ఉంది. అలాంటి వాటి రిలేటెడ్ గా ఆల్మోస్ట్ ఒక 20 కోట్ల లాభాన్ని తెప్పించేలా ఫ్రంట్ రన్నింగ్ చేశారనేలా అలిగేషన్స్ తో సెబీ వాళ్ళు స్టెప్స్ తీసుకుంటున్నట్లయితే కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో సెబీ వాళ్ళు వీళ్ళకి సంబంధించి హైదరాబాద్ అండ్ ముంబై లొకేషన్స్ లో వీళ్ళ బిజినెస్ లొకేషన్స్ లో సోదాలు చేసి కొంత డాక్యుమెంట్స్ ని కొంత ఇన్ఫర్మేషన్ ని సీజ్ చేశారనేలా మనీ కంట్రోల్ వాళ్ళైతే చెప్తున్నారు. మరి హైదరాబాద్ ముంబై రిలేటెడ్ గా వీళ్ళు చేసిన ఈ సర్చెస్ రిలేటెడ్ గా వాళ్ళకి ఏదైనా పొటెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరికితే మనకి ఫైనల్ సర్క్యులర్ ఏదైనా వస్తుంది. సోదాలు అయితే జరిగాయని ఒప్పుకుంటున్నారు. బట్ అల్టిమేట్ గా ఫైనల్ అవుట్కమ్ ఏంటి, నిజంగానే ఫ్రంట్ రన్నింగ్ జరిగిందా జరగలేదా అన్న దానికి మాత్రం మీడియా
రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్ నుంచి మనం సైడ్ తీసుకోవడం కాకుండా ఫైనల్ సర్క్యులర్ కోసం వెయిట్ చేస్తే బెటర్ అన్నది నా ఒపీనియన్. మీకు గుర్తుంటే ప్రీవియస్ గా యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ ఉన్న ఫండ్ మేనేజర్ అయిన వీరేష్ జోషి గారు ఫ్రంట్ రన్నింగ్ చేశారని ఆల్మోస్ట్ 30,55,00,000లకు సంబంధించి ఫ్రంట్ రన్నింగ్ రిలేటెడ్ గా నిజమైంది. కానీ ఇక్కడ 20 కోట్లు అంటున్నారు. మరి చూడాలి ఫ్రంట్ రన్నింగ్ రిలేటెడ్ గా ఇక్కడ నిజాలు ఎలా ఉంటాయని. ఫ్రంట్ రన్నింగ్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఒకవేళ నేను ఒక ఫండ్ మేనేజర్ అనుకోండి, ఒక మ్యూచువల్ ఫండ్ సంబంధించి, నేను నెక్స్ట్ ఏ స్టాక్స్ ని కొంటానో అమ్ముతానో నాకు తెలుస్తుంది కదా, ఫండ్ బేస్డ్ గా, ఒక మ్యూచువల్ ఫండ్ బేస్డ్ గా. సో కొంటే మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొంటున్నారంటే వేల కోట్లలోనూ 100 కోట్లలోనూ కొంటూ ఉంటారు. సో మ్యూచువల్ ఫండ్ బేస్డ్ గా కొనేదానికి ముందే నేను నాకు తెలిసిన వాళ్ళకి, ఎంటిటీస్ కి అందరికి మేము ఈ స్టాక్స్ ని కొనబోతున్నాం, మీరు ముందే కొని పెట్టుకుంటే మేము కొంటున్నప్పుడు ఎలాగో స్టాక్ పెరుగుతుంది కాబట్టి కోట్లలో కదా, 100 కోట్లలో 1000 కోట్లలో కొంటున్నప్పుడు భారీగా స్టాక్ పెరిగినప్పుడు మీరు అమ్ముకొని లాభం తెచ్చుకోండి, ఆ లాభంలో నాకు కొంత పోర్షన్ ఇవ్వండి అని వేరే ఏజెన్సీస్ కి చెప్పడమా లేకపోతే రిలేటివ్స్ కి చెప్పడమా, ఇలా చెప్పడం ద్వారా గెయిన్ అయిన దాన్నే ఫ్రంట్ రన్నింగ్ అంటారు. ఇన్ఫర్మేషన్ ని ముందుగానే తెలుసుకొని ఆ ప్రైస్ గెయిన్ ద్వారా పబ్లిక్ తో కాకుండా, పబ్లిక్ తెలిసిన ఇన్ఫర్మేషన్ తో కాకుండా ఓన్ గా తెలిసిన ఇన్ఫర్మేషన్ తో మ్యానిపులేట్ చేయడాన్ని ఫ్రంట్ రన్నింగ్ అంటారు. కాబట్టి ఇలాంటి ఫ్రంట్ రన్నింగ్ క్వాంట్ వాళ్ళు చేశారా లేదా అన్నదైతే సెబీ రిలేటెడ్ గా వస్తున్న రిపోర్ట్ ద్వారా మనకి బయటపడాలి. యాజ్ ఆఫ్ నో సెబీ రిలేటెడ్ గా ఏ అఫీషియల్ అప్డేట్ లేదు. అండ్ ఇక్కడ స్క్రీన్ మీద క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి సంబంధించిన టాప్ హోల్డింగ్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. లెట్స్ సే అనుకుందాం, వర్స్ట్ కేస్ సినారీ అనుకుందాం, ఫ్రంట్ రన్నింగ్ జరిగినా సరే మ్యూచువల్ ఫండ్ మీద ఇంపాక్ట్ అయినా పడుతుందా అంటే మ్యూచువల్ ఫండ్ లో స్కామ్ కి ఏమైనా గురైంటామా మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా అంటే ఆ ప్రాబబిలిటీ ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ లో స్టాక్స్ పెరిగితేనే మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ పెరుగుంటాయి. బట్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎథిక్స్ అని ఉంటుంది కదా, మనం స్టాక్స్ పరంగా కార్పొరేట్ గవర్నెన్స్ అనుకుంటుంటాం, ఇక్కడ కూడా అది అప్లై అవుతుంది. అప్పుడు తన రిలేటెడ్ గా సస్పెన్షన్ కానీ ఏదైనా హార్డ్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటే దెన్ ఫర్దర్ గా ఫండ్ రిలేటెడ్ గా ఎవరు మేనేజ్ చేస్తారు, ఒకవేళ తనకి ఒక బ్యాడ్ నేమ్ వస్తే ఎవరు ముందుకు తీసుకువెళ్తారు అనేది ఒక బిగ్ క్వశ్చన్. ఇప్పుడే కంక్లూజన్స్ ని డ్రా చేయడానికి బదులు కొంత వెయిట్ చేస్తే దీని రిలేటెడ్ గా సెబీ వాళ్ళకి క్లారిఫికేషన్ ఇస్తారు. ఇన్ ద వర్స్ట్ కేస్ ఏదైనా ఒక బిగ్ థింగ్ అనిపించి వీళ్ళు హోల్డ్ చేసిన స్టాక్స్ రిలేటెడ్ ఏదైనా సెల్లింగ్ ప్రెషర్ వస్తూ ఉంటే మాత్రం ఇన్వెస్టర్స్ కి చెప్తున్నాను, అదొక బయింగ్ ఆపర్చునిటీ, కానీ భయపడాల్సిన నీడ్ అయితే లేదు. అండ్ వాళ్ళు ఏ స్టాక్స్ ని ఏ స్పేస్ లో, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో ఎంతెంత పర్సెంట్ హోల్డ్ చేస్తున్నారు, వాటి వాల్యూ ఎంత, నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత, ఈ డేటా అంతా కూడా మీకు స్క్రీన్ పైన ఉంచుతున్నాను. నెక్స్ట్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న మోస్ట్ ఆఫ్ ద హోల్డింగ్ కంపెనీస్, బీట్ కళ్యాణి ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, పిలాని ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, వర్ధమాన్ హోల్డింగ్స్, మహారాష్ట్ర స్కూటర్స్, బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్, జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్, బజాజ్ హోల్డింగ్స్, ఈ స్టాక్స్ అన్నిట్లో చాలా వరకు స్టాక్స్ ఇవాళ 20% కి పైగానే పెరిగాయి. దీనికి రీజన్ ఫ్రైడే వీడియోలోనే మనం మాట్లాడుకున్నాం, సెబీ న్యూ రూల్స్ ఇంకా ఇన్వెస్టర్స్ కి మంచి రోజులని. ఇన్వెస్టర్స్ ఎవరైతే హోల్డింగ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళకి బెనిఫిట్ వచ్చేలా ఎవ్రీ ఇయర్ ఒక్కసారి కాల్ ఆప్షన్ ని నిర్వహించి 5 సెపరేట్ ప్యాన్స్ కలిగి ఉన్న బయర్స్ అండ్ సెల్లర్స్ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకొని ఎటువంటి ప్రైస్ బ్యాండ్ లేకుండా ఎంతకైనా హయ్యర్ ప్రైస్ కి తీసుకోవచ్చు. బికాస్ బుక్ వాల్యూ కంటే కూడా చాలా వరకు స్టాక్స్ డిస్కౌంట్ లో ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ స్టాక్స్, ఏ హోల్డింగ్ స్టాక్స్ ఎంత % డిస్కౌంట్ లో ఉన్నాయని. ఇది ఫ్యూ డేస్ బ్యాక్ డేటా కాబట్టి ఇప్పుడు పెరుగుతున్నాయి కాబట్టి స్టాక్స్ ఇది కొంత నేరో అయిపోతుంది డిస్కౌంట్. బట్ ఎనీవే ఈ హోల్డింగ్ కంపెనీస్ గ్రూప్ కి సంబంధించిన ఇతర కంపెనీస్ లో వాటాని హోల్డ్ చేస్తున్న ఆ వాటాకు సంబంధించిన వాల్యూతో కూడా ప్రెసెంట్ ట్రేడ్ అవ్వట్లేదు, బుక్ వాల్యూ కూడా ట్రేడ్ అవ్వట్లేదు. కాబట్టి ఇయర్ కి ఒక్కసారి ఫ్రమ్ స్టార్టింగ్ అక్టోబర్ 2024 నుంచి ఆప్షన్స్ ని నిర్వహిస్తూ 5 సెపరేట్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఇండివిజువల్ గా వాళ్ళు డిఫరెంట్ ప్యాన్స్ ని కలిగి ఉండాలి. అలా ఉంటున్న వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ప్రైస్ బ్యాండ్ లేకుండా వాటి ఫెయిర్ వాల్యూని డిస్కవర్ చేసే విధంగా సెబీ వాళ్ళు చర్యలు తీసుకుంటుండడం. మోస్ట్లీ వీటి ఫెయిర్ వాల్యూకి అవి వెళ్తాయి, అట్లీస్ట్ ఒక 10-20% డిస్కౌంట్ లోనే ట్రేడ్ అవ్వాలి, కానీ ఇంత % డిస్కౌంట్ ఇక వీటికి నీడ్ లేదని మార్కెట్ భావిస్తూ వాటిలో ర్యాలీ కనిపిస్తుంది. గుర్తుంచుకోండి, ఇయర్లీ ఒక్కసారి జరుగుతుంది. ఫస్ట్ జరిగేది అక్టోబర్ 2024 తర్వాత మళ్ళీ ఎప్పుడెప్పుడైతే వీళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అప్డేట్ చేస్తుంటారో అక్కడి నుంచి 1 ఇయర్ కి అప్డేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఏ స్టాక్స్ ని ఆప్షన్ లోకి తీసుకోవాలన్న దానికి కూడా రూల్స్ ఉన్నాయి. ప్రాపర్ గా ట్రేడ్ అయ్యాలి, వెయిటెడ్ వాల్యూమ్ యావరేజ్ ని తీసుకుంటారు, అండ్ సర్టెన్ కండిషన్స్ ఫ్రేమ్ వర్క్ ని కూడా డిజైన్ చేసి ఆ స్టాక్స్ నే వాళ్ళు కన్సిడరేషన్ లోకి తీసుకుంటున్నారు. కాబట్టి ఏ స్టాక్స్ లో అయితే బెనిఫిట్ ఉంటుందని మార్కెట్ భావిస్తుందో ఆ స్టాక్స్ అన్ని కూడా, మోస్ట్లీ హోల్డింగ్ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ మార్కెట్ లో ఇంతలా పెరిగాయి. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఇన్వెస్టర్ మీట్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఇచ్చిన FY25 గైడెన్స్ ని కంప్లీట్ గా చేంజ్ చేయడానికి అయితే ప్రయత్నించారు. లోన్ గైడెన్స్ ప్రీవియస్ గా 25% ఇస్తే ఇప్పుడు 20% కట్ చేశారు. ROE 22% అంటే ఇప్పుడు 20% కట్ చేశారు. క్రెడిట్ కాస్ట్ గైడెన్స్ అయితే పెంచారు, కానీ ఓవరాల్ వీళ్ళు రిలేటెడ్ గా గ్రోత్ వీక్ అవుతుంది. ఈ మైక్రో ఫైనాన్సింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా మేబీ ప్రెషర్ ఉంటుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లున్నారు. కాబట్టి లోన్ గ్రోత్ కానివ్వండి, ROE కానివ్వండి FY25 రిలేటెడ్ గా వీక్ గా ఉంటుందనేసరికి స్టాక్ ఇవాళ సడన్ గా ఒక 7.5%
6% దగ్గరగా ఫాల్ అయ్యి ఓవరాల్ 5% దగ్గరగా క్లోజ్ అయింది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డ్ లో సౌదీ అరామ్కోకు సంబంధించిన చైర్మన్ ని ఇండిపెండెంట్ డైరెక్టర్ గా రీఅపాయింట్ చేస్తూ రిలయన్స్ వాళ్ళైతే డెసిషన్ ని తీసుకున్నారు. యాక్చువల్లీ రీఅపాయింట్మెంట్ రిలేటెడ్ గా షేర్ హోల్డర్ ఓటింగ్ జరిగినప్పుడు 87% దగ్గరగా షేర్ హోల్డర్స్ తనని రీఅపాయింట్మెంట్ చేయాలనేలా 16% షేర్ హోల్డర్స్ అగైనెస్ట్ గా అయితే ఓటింగ్ ని వేశారు. అండ్ ఈ సౌదీ అరామ్కో వాళ్ళ రిలేటెడ్ గా రిలయన్స్ రిలేటెడ్ గా ఇతర కంపెనీస్ లో కూడా గ్రేట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబబుల్లీ తనకు ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ పొజిషన్ ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లో కల్పిస్తున్నట్లయితే అర్థమవుతుంది. బట్ ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ అయితే దీన్ని పాజిటివ్ గా తీసుకోలేదు. నెక్స్ట్ 40 ఇయర్స్ లో ఎప్పుడు లేనిది ఫస్ట్ టైం యూకే లో టాటా స్టీల్ కి సంబంధించిన వర్కర్స్ ఇండెఫినెట్ స్ట్రైక్ కి వెళ్తున్నట్టు ఫ్రమ్ నెక్స్ట్ మంత్ వెళ్తున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఏ కంపెనీకి సంబంధించిన వర్కర్స్ అయినా స్ట్రైక్ వెళ్తున్నారంటే ఆ కంపెనీ బిజినెస్ కి నెగిటివ్ గానే ఉంటుంది. దీనికి ప్రధానమైన కారణం టాటా స్టీల్ వాళ్ళు వీళ్ళకి సంబంధించిన 2 బ్లాస్ట్ ఫర్నేసెస్ ని క్లోజ్ చేస్తూ 2800 దగ్గరగా జాబ్స్ ని కట్ చేయాలనే ఆలోచనతో ఉంటూ ఉండడం. అరౌండ్ 1500 దగ్గరగా టాటా స్టీల్ వర్కర్స్ బ్రిటన్ కి యూకే కి సంబంధించిన వర్కర్స్ స్ట్రైక్ కి ఫ్రమ్ జూలై 8 నుంచి వెళ్తున్నట్టు వీళ్ళ ట్రేడ్ యూనియన్ వాళ్ళు జూన్ 21 న ప్రీవియస్ మన మార్కెట్స్ క్లోజింగ్ అవర్స్ తర్వాత అయితే అప్డేట్ చేస్తున్నారు. మరి ఈ లోపే ఉన్న డిస్కషన్స్ చేసి వీళ్ళని శాంతింపజేస్తారా అని చూడాలి. టోటల్ గా టాటా స్టీల్ యూకే లో 8000 ఎంప్లాయీస్ కి పైగానే రన్ అవుతూ ఉంది. అందులో 1500 వర్కర్స్ దగ్గరగా మేము స్ట్రైక్ చేయబోతున్నాం అని చెప్తున్నారు. మరి చూడాలి ఫర్దర్ గా టాటా స్టీల్ రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్ ఉంటుందని. నెక్స్ట్ కార్పొరేట్ టెక్ గురించి మాట్లాడుకోవాలి. కంపెనీలో వాటాని హోల్డ్ చేస్తున్న ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ అయిన వార్బర్గ్ పింకస్ వాళ్ళు టెమసెక్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాటాలను అయితే అమ్మారు. వార్బర్గ్ పింకస్ వాళ్ళు వాళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీ ద్వారా 8.7% వాటా, టెమసెక్ వాళ్ళు 4.3% వాటా, టోటల్ గా 13% దగ్గరగా వాటా విచ్ ఈస్ వర్త్ ఆఫ్ 500 crores ఇవాళ బ్లాక్ డీల్స్ లో అయితే ఎగ్జిక్యూట్ అయింది. బట్ ప్రాబ్లం అంతా ఈ వార్బర్గ్ పింకస్ కానివ్వండి టెమసెక్ కానివ్వండి వీళ్ళు కంప్లీట్ వాటా నమ్మట్లేదు. వార్బర్గ్ పింకస్ వాళ్ళ దగ్గర 17.36% వాటా, టెమసెక్ వాళ్ళ దగ్గర 16.3% వాటా ఉంది. సో ఇది ఇమీడియట్ గా నెక్స్ట్ సెల్ చేస్తారా అంటే వాళ్ళకి 2.5 months దగ్గరగా లాక్ ఇన్ అయితే ఏర్పడింది. ఇంత పెద్ద మొత్తంలో వాటాను సెల్ చేసేసరికి ఆఫ్టర్ 2.5 months ఫర్దర్ గా కార్పొరేట్ టెక్ రిలేటెడ్ గా ఉన్న వాళ్ళ వాటాను అయితే సెల్ చేస్తారు. మరి బయర్స్ ఎవరో చూడాలి. ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే లో మనకు అది అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ సిప్లా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ గోవా ఫెసిలిటీ యాక్చువల్లీ ఫెబ్ 2020 లోనే ఇన్స్పెక్షన్ జరిగి వార్నింగ్ లెటర్ ని ఎదుర్కొన్న వీళ్ళ గోవా ఫెసిలిటీ టిల్ నవంబర్ 2023 వరకు కూడా వార్నింగ్ లెటర్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఎదుర్కొన్న గోవా ఫెసిలిటీ రిలేటెడ్ గా రీసెంట్ గా 10 నుంచి 21 వరకు ఇన్స్పెక్షన్ అయితే యూఎస్ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ అయితే జరిగింది. మళ్ళీ ఆ ఇన్స్పెక్షన్ తర్వాత 6 అబ్జర్వేషన్స్ యూఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఇచ్చారు అండం. గతంలో ఈ సేమ్ గోవా మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా వార్నింగ్ లెటర్ మళ్ళీ ఇంకొకసారి ఇంత సంవత్సరాల తర్వాత కూడా ఇంకొక 6 అబ్జర్వేషన్స్ ఇచ్చేలా ప్లాన్ ని వీళ్ళు మెయింటైన్ చేశారని మార్కెట్ లో సెల్లింగ్ సెంటిమెంట్ ఇవాళ సిప్లా స్టాక్ రిలేటెడ్ గా కనిపించింది. రీసెంట్ గా ఐపీఓ వచ్చి మంచి రిటర్న్స్ ని ఇన్వెస్టర్స్ కి డెలివర్ చేసిన టీబీఓ టెక్ ట్రావెల్ రిలేటెడ్ గా ఉన్న ఈ కంపెనీ పరంగా గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ ని 1970 గా ఇంక్రీజ్ చేయడం జరిగింది. వీళ్ళు చెప్తున్నది ఒకటే, కమింగ్ టైమ్స్ లో వీళ్ళ ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేషన్ స్ట్రాంగ్ గా పెరుగుతూ అసెట్ లైట్ బ్యాలెన్స్ షీట్ తో అండ్ విత్ లో కాంపిటీషన్ తో విత్ స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ ట్రాక్ రికార్డ్ వీళ్ళ బిజినెస్ ని మల్టీఫోల్డ్ లో గ్రో చేసుకుంటారనే ఒక ఒపీనియన్ తో వీళ్ళు రేటింగ్ ఇస్తున్నట్టు 1970 టార్గెట్ ని ఇస్తూ అప్డేట్ చేస్తూ ఉండడం. స్టాక్ ఇవాళ 7% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ రూట్ మొబైల్ గురించి మాట్లాడుకోవాలి. రూట్ మొబైల్ వాళ్ళకి ఒక బిగ్ అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. వాట్సాప్ బేస్డ్ టికెటింగ్ ఉంటుంది కదా, ఎవరెవరైతే టికెట్స్ ని బుక్ చేసుకుంటుంటారో వాటి రిలేటెడ్ గా సర్వీసెస్ ని వాట్సాప్ లో అందించడానికి రూట్ మొబైల్ వాళ్ళకి నాగ్పూర్, పూణే, హైదరాబాద్ అండ్ ఢిల్లీ మెట్రో రిలేటెడ్ గా సర్వీసెస్ అందించడానికి వీళ్ళు ముందుకు వెళ్తున్నారనేలా రూట్ మొబైల్ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ వాళ్ళు ఇంతలా గెయిన్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 23,450 ఆ బిలో 23,370 ఇవాళ మీరు గమనిస్తే మోస్ట్లీ ఆ జోన్స్ దగ్గర విక్స్ ని ఫార్మ్ చేసి అక్కడ నుంచి టాప్ సైడ్ మూవ్ అయింది. ఇక్కడ నుంచి టాప్ సైడ్ 23,580 అబో 23,630. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ ఇవాళ ఏ జోన్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకుందో ఫ్రమ్ 51,200 to 150 ఆ జోన్ అది స్టార్టింగ్ లో సెల్లింగ్ ప్రెషర్ కారణంగా అలా వెళ్ళింది అనుకుంటున్నాను. ప్రాబబుల్లీ 51,200 దగ్గరే మనకు సపోర్ట్ రావాలి. ప్రీవియస్ టైమ్స్ లో అలానే అయింది. అండ్ ఇవాళ కూడా స్టార్టింగ్ సెల్లింగ్ ప్రెషర్ లో 50-100 పాయింట్స్ మనం నెగ్లెక్ట్ చేస్తుంటే అదే ఇంపార్టెంట్ జోన్ కాబట్టి 51,200 దగ్గరకు వచ్చినప్పుడు అన్లెస్ మీకు ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంటే తప్పించి ఈ పాయింట్స్ లో షార్ట్స్ అంతా ఫేవరబుల్ గా ఉండవు. ఆ బిలో సస్టైన్ అవుతూ మీకు ఒక మంచి క్యాండిల్ క్లోజింగ్ కనిపిస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే నేనైతే ఎండ్ ఆఫ్ ద డే కన్ఫర్మేషన్ చూస్తాను. దెన్ అప్పుడు మాత్రమే 50,950 అరౌండ్ అండ్ దెన్ ఇది ఇంపార్టెంట్ ఇఫ్ ఇన్ కేస్ ఫాలో అవుతుంటే 50,550 అరౌండ్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ టాప్ సైడ్ 51,886 అండ్ 52,170 అండ్ అబోవ్ 52,570 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్ నిఫ్టీ రిలేటెడ్ గా చాలా టైం బ్యాక్ నుంచి మనం అనుకుంటున్న రేంజ్ 23,200 to 23,800 ఈ 600 పాయింట్ రేంజ్ నిఫ్టీ రేంజ్ గా కమింగ్ డేస్ లో నేను మార్కెట్ లో గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.